తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఆర్కే ఉప ఎన్నిక రద్దు చేయడమే అందుకు ప్రధాన కారణమట. ముఖ్యమంత్రితో సహా అందరి అవినీతి బాగోతాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయట. ఇప్పటికే ఆర్కే ఉప ఎన్నిక రద్దుతో పళనిస్వామి ప్రభుత్వం గబ్బుపట్టిపోయింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల రద్దు తర్వాత పరిణామాలు ఎడపాటి ప్రభుత్వం కొంపముంచనున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ మెడకు ఆదాయ పన్ను శాఖ ఉచ్చుబిగిస్తోందా? పీకల్లోతు అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన ఎడపాటి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందా అనే ప్రశ్నలకు అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నాడీఎంకే పార్టీ సర్వశక్తుల్ని ఒడ్డింది. ఓటు నోటుతో కొనేయొచ్చని, ఇదే పెద్ద సులభ మార్గమని ఎంచుకొని ఐటీ వల్ల చిక్కొని ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటోంది. అధికార పార్టీనే లక్ష్యంగా ఈ నెల 7వ తేదీన జరిగిన ఐటీ దాడుల్లో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. వైద్య మంత్రి విజయభాస్కర్, మాజీ ఎంపీ రాజేంద్రన్, సమత్తువ మక్కల్ కక్షి అధ్యక్షుడు నటుడు శరత్ కుమార్ తదితర ఇళ్లు, వారి కార్యాలయాలపై దాడులు జరిపి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎడపాటి సహా 7 మంత్రులు 89 కోట్ల మేర ఓటర్లను ప్రలోభపెట్టినట్లు సాక్ష్యాధారాలతో ఐటీ నిరూపించింది. మంత్రి విజయభాస్కర్ ని తమ ఐటీ కార్యాలయానికి పిలిపించుకుని విచారించింది. మరో 6 మంత్రులకు ఐటీ అధికారులు మంగళవారం సమన్లు జారీ చేశారు. సెంగొట్టయ్యన్ 13 కోట్లు, దిండుగలు శ్రీనివాసన్ 13 కోట్లు, తంగమణి 12 కోట్లు, ఎస్పీ వేలుమణి 15 కోట్లు, జయకుమార్ 11 కోట్లు, సెల్లూరు రాజా 48 లక్షలు పంపిణీ చేసినట్లు ఐటీ దాడిలో ఆధారాలు లభ్యం కావడంతో నోటీసులు పంపారు. మంత్రి విజయభాస్కర్తో పాటు ఈ 6 మంత్రుల్ని త్వరలో విచారించనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ విచారణకు హాజరు కాని ఎంజీఆర్ వైద్యవస్టి వీసీ గీతాలక్ష్మికి రెండోసారి నోటీసులు పంపారు. అయితే ఆమె తనపై ఐటీ శాఖ జారీ చేసిన సమన్లను కొట్టివేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ నెల 7వ తేదీన జరిపిన దాడిలో వైద్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇంటి నుండి 5,05,00,000 స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంత్రి విజయభాస్కర్ ని తీవ్ర స్థాయిలో విచారించారు. అంతేకాదు మంత్రికి సంబంధించి 2 బంధువుల ఇళ్లపై, అనుచరులున్న ఒక లాడ్జిపై ఆకస్మిక దాడులు జరిపి మరికొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మంత్రి కేసును ఆర్కే నగర్ లో నగదు పంపిణీ, ఇంటిలో 5,05,00,000 కలిగి ఉంటాన్ని 2గా విభజించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం 2 లక్షల పైగా నగదు దగ్గర ఉంచుకున్నట్లయితే తగిన కారణాలతో ఐటీ అధికారులకు ముందుగానే సమాధానం ఇవ్వాలి. లేని పక్షంలో సిబిఐ లేదా ఈడీ అధికారులు కేసు నమోదు చేస్తారు. ఈ ప్రకారమే కేసు ఈడీకి చేరగా మంత్రి విజయభాస్కర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్ని అవినీతిమయం చేసిన తమిళనాడు ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని రాష్ట్రమంతా ఒప్పుకుంటోంది. ఎన్నికల్లో ఓటర్లకు 89 కోట్ల మేరకు నగదు, బహుమతుల బట్వాడా సాగినట్లు ఐటీ దాడుల్లో సాక్ష్యాలు లభించడం, ఈ పంపిణీలో ముఖ్యమంత్రి ఎడపాడి, 7 మంత్రులు, ఒక ఎంపీ ప్రధాన పాత్ర పోషించడంతో తేడతెల్లమైంది. ఎన్నికల అక్రమాలపై ముఖ్యమంత్రి సహా అందరినీ విచారించాలని ఐటీ అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేను ఉంచడం, మంత్రుల ద్వారానే ఎమ్మెల్యేలకు డబ్బులు పంచినట్లు ఈ ఆరోపణలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఐటీ దాడుల వల్ల మరింత మచ్చపట్టం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొని మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం భావిస్తోందట. ఆర్కే నగర్ ఉప ఎన్నికల రద్దు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుకు వినతి పత్రం సమర్పించేందుకు డీఎంకే శాసనసభాపక్ష ఉపనేత దురే మురుగన్, ఎంపీ ఆర్ఎస్ భారతి తదితరులు ముంబైకి వెళ్లారు. ఆయా కారణాల దృష్ట్యా ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయవచ్చా అని కూడా ఇప్పుడు కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.